కోఆర్డినేట్ జామెట్రీలో 8 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ అండి. స్క్వేరా? కాదా? ఇచ్చిన 4 పాయింట్స్ యాక్చువల్‌గా క్వెషన్ ఏంటి? షో థట్ పాయింట్స్ 1, 7, 4, 2, -1, -1 అండ్ -4, 4 ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ స్క్వేర్. స్క్వేరా? కాదా? అని ఫైండ్ ఔట్ అదే సాల్వ్ చేయమంటాడు. ప్రూవ్ చేయాలి. సో, స్క్వేర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటి స్క్వేర్ డయాగ్రామ్ ఏసుకొని ఆల్ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి. అంటే ఏబీ అండ్ బీసీ అండ్ సీడీ అండ్ ఏడీ సైడ్స్ అన్నీ ఈక్వల్ అవ్వాలి. అండ్ డయాగ్నల్స్ ఆల్సో ఈక్వల్‌గా ఉండాలి. సో, ఏసీ అండ్ బీడీ. సో, ఏం లేదు. అన్నిట్లికి డిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేయడమే. అంటే ఏబీ డిస్టెన్సు అండ్ బీసీ డిస్టెన్సు అండ్ సీడీ డిస్టెన్సు అండ్ డీఏ డిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేయాలి. యెస్. మన టార్గెట్ ఏంటి సేమ్. ఏబీ బీసీ సీడీ డీ అని రావాలంటే 4 సైడ్స్ ఈక్వల్‌గా రావాలి డిస్టెన్స్ అనేది. నెక్స్ట్ డయాగ్నల్స్ ఆల్సో సేమ్ డిస్టెన్స్‌లో రావాలి. సేమ్ ఆన్సర్ రావాలి. డయాగ్నల్స్ అంటే ఏంటి? ఏసీ అండ్ బీడీ సేమ్ డిస్టెన్స్ ఒకటే రావాలి. యెస్. మీకు ఆల్రెడీ డిస్టెన్స్ తెలుసు ఎలా చేయాలో. ఏంటి? ఏబీ డిస్టెన్స్ ఫస్ట్ ఏబీ డిస్టెన్స్ కనుక్కోండి. ఏబీ అంటే 1, 7, 4, 2 సేమ్. ఇది x1, y1 ఇది x2, y2 అనుకుంటారు. సేమ్ ప్రాసెస్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి డైరెక్ట్‌గా చెప్తున్నాను. ఫార్ములా ఏసి దాంట్లో సబ్స్టిట్యూషన్ చేసి లాస్ట్‌కి √34 వస్తది. దాంట్లో యూనిట్స్ అని రాసుకుంటాం. ఇక్కడ ఏబీ డిస్టెన్స్ √34 అని యూనిట్స్ అని రాయండి. సేమ్ అలాగే బీసీ డిస్టెన్స్ కూడా. సో, బీసీ డిస్టెన్స్ సేమ్ బి ఇది సి. సో, ఫార్ములా ఏసి దాంట్లో సబ్స్టిట్యూషన్ చేసి లాస్ట్‌కి సాల్వ్ చేస్తే √34 యూనిట్స్ అని వస్తది. సేమ్. నెక్స్ట్ సో, √34 వస్తే ఇక్కడ బీసీ వాల్యూ ఏసుకోండి √34 అని. సేమ్ అలాగే సీడీ డిస్టెన్స్ థర్డ్ పాయింట్. సీడీ డిస్టెన్స్ థర్డ్ సైడ్ ఏంటంటే -1, -4, 4 సేమ్. ఇది x1, y1 ఇది x2 అండ్ y2 సేమ్ ప్రాసెస్. ఫార్ములా ఏసి మొత్తం అన్ని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే లాస్ట్‌కి మనకి √34 యూనిట్స్ అని వస్తది. సేమ్. సో, వచ్చింది. యెస్. నెక్స్ట్ ఫైనల్. ఫైనల్ సైడ్ ఏంటి? డీఏ డిస్టెన్స్. సేమ్ ఇలా డీఏ కూడా -4, 4, 1, 7 సేమ్ ఫార్ములా ఏసి డైరెక్ట్‌గా సాల్వ్ చేసి నెక్స్ట్ √34 యూనిట్స్ అని వస్తది. సేమ్. మనకిప్పుడు టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. ఏంటి మొత్తం అన్నీ √34లో వచ్చినియి. సైడ్స్ అన్నీ √34లో వచ్చినియి. అండ్ నెక్స్ట్ డయాగ్నల్స్ కూడా చెక్ చేసుకోవాలి. అంటే ఏసీకి, బీడీకి డిస్టెన్స్. డయాగ్నల్స్. ఏసీ డిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేస్తారు. ఏసీ డిస్టెన్స్ అంటే సేమ్ ఇలా మొత్తం అంతా ప్రాసెస్ రాసేస్తారు సేమ్. ఇది ఏ, ఇది సి. చేసి డిస్టెన్స్ ఏసి √68 వచ్చింది. అలాగే నెక్స్ట్ బీడీ డిస్టెన్స్ కూడా. బీడీకి డిస్టెన్స్ ఏంటి? ఇది బి, ఇది డి. సేమ్ మొత్తం ప్రాసెస్ డిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేసి ఒక ఆన్సర్ వస్తది. √68. సో, డయాగ్నల్స్ కూడా సేమ్ వచ్చేసినాయి. సో, మనకి టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. ఏంటి? AB BC CD DA and AC B. All sides and diagonals are equal. సో, ఆన్సర్ ఏంటండి? ABCD ఈజ్ ఏ స్క్వేర్. అంతే.